వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకంగా ఏమంటే ఎగ్స్ను ఎన్ని రకాలుగా మనం వంటలు చేయొచ్చో ఇవాళ ఒక కొత్త వెరైటీతో మీకు ముందుకు రాబోతున్నాను. రండి పదండి చూద్దాం. చూసారు కదా, ఇవి మనం ఇంట్లో ఉండే పదార్థాలతోటే మనం చేసుకుందాం. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీగా చేసుకునే ఐటమ్. అందుకొరకే బ్యాచిలర్స్ అందరు చాలామంది అడిగారు, అందుకొరకే వాళ్ళ కొరకే చేస్తున్నాను. ఎగ్స్ తీసుకున్నాము మనము 8 గుడ్లు, కొన్ని అంటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆనియన్ మాత్రం ఒక 2-3 ఆనియన్ వేసాము. ఎందుకంటే ఆనియన్లోనే దీన్ని కుక్ చేయాలి కాబట్టి. ఇది ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ముందుగా ఏంటంటే మనం పెట్టుకొని ఆయిల్ పోసేసాను. ఇందులో మనకు ఒక 2 టేబుల్ స్పూన్లు అవుతుంది ఆయిల్. ఇది ఎందుకంటే మంచి నూనెలనే ఫ్రై బాగా కావాలి, అందువల్ల దాన్ని అందులో వేసాను. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చివాసన అనేది రావద్దు. ఇది తెలుసు కదా, ఎక్కడ ఏ కూరలైనా పచ్చివాసన రావద్దు. కచ్చపక్క దంచుకున్న వెల్లుల్లి, ఇవి 4 వెల్లుల్లి పీసులు. ఇలా ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత 1/4 స్పూను కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసుకుందాం. ఇందులో వేసుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా కలుపుకుందాం. సాల్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. దీనిలో సాల్ట్ ఏంటంటే మనకు రుచికి సరిపోయేంత, ప్లస్ ఆనియన్స్ కూడా మంచి కలర్ వస్తాయి దీంతో. ముందు సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్ కూడా మంచిగా తొందరగా ఉడుకుతుంది, ఉడికి మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవి ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, ఆ ఫ్రై అయ్యే లోపల మనం ఎగ్స్కు మంచిగా కాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే దాని మసాలా అంతా దీనిలోకి దిగుతుంది. ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా పెట్టేసుకున్నామంటే చాలు, మసాలా మొత్తం ఇందులో దిగుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆనియన్ మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు దీనిలో మంచిగా కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మంచిగా కారాన్ని ఆనియన్కు మంచిగా పట్టుకోవడానికి కలర్ మంచిగా వస్తుంది కూడా. ఇట్లా వేసుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ఇందులో ఎగ్స్ను కొంచెం ధనియాల పొడి తలుపుకుందాం దీనిలో. చూశారు కదా, ఎగ్స్ను ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా కట్ చేసిన పీసులు ఇట్లనే కట్ చేసుకుంటే ఇది మసాలా మంచిగా పట్టుకుంటుంది ఇందులో. ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం మంచిగా ఇప్పుడు సిమ్లో మంట పెట్టుకోవాలి. ఇప్పటిదాకా మీడియంలో ఉంది కదా, ఇప్పుడు దీన్ని సిమ్లో చేసుకుందాం మంట. చూశారు కదా, మనకు ఎగ్స్ ఉడకబెట్టేసుకొని రెడీగా ఉన్నాయి అనుకోండి, వితిన్ 10 మినిట్స్ లోపల మొత్తం కర్రీ అయిపోయినట్టే. చాలా ఈజీ. ఇది బ్యాచిలర్స్ ఎక్కడ స్టూడెంట్స్ ఉన్నా ఇది ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. చూశారు కదా, అయిపోయింది ఆల్రెడీ. తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఈజీ ఐటమ్ కదా. ఇంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకుందాము, కొత్తిమీర వేసేసుకుందాం. 1 టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది. వితిన్ 2 మినిట్స్ దీన్ని తీసేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ కదా. చూసారు కదా, బాయిల్డ్ ఎగ్స్ తోటి ఏదో ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చాలా ఈజీగా, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీ అందరికి బాగా నచ్చుతుంది ఇది, 100% చెప్తున్నాను. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎగ్ కూడా తినొచ్చు. తర్వాత బీరు మందు తాగే వాళ్ళకు కూడా ఇట్లా పక్కన ఇట్లా పెట్టేసుకొని అంచుకు తినచ్చు. సూపర్ ఉంటుంది. రైస్లో కూడా సూపర్ ఉంటుంది, చపాతీతో కూడా తినొచ్చు. దీన్ని చాలా సూపర్ ఉంటుంది. మళ్ళీ సాంబార్ రైస్తో పక్కన కూడా వేసుకొని ఇట్లా ముక్క కొరుక్కుంటూ రైస్ తినచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది. చూసారు కదా, బాయిల్డ్ ఎగ్స్తో ఏ టైప్లో చేసుకోవచ్చో. ఇది చాలా సూపర్గా ఉంటుంది. మీ అందరికి నచ్చుతుంది. బ్యాచిలర్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఈజీగా చేసుకుంటారు. ఈజీ వేలనే నేను ఎప్పుడు చూపిస్తాను, మీకు తెలుసు. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్
సైన్ ఆఫ్.